కల్కి 2898 AD చీకటి ప్రపంచం గురించి చెప్తుంది. కల్కి ద్వారా చీకటి ప్రపంచం ఎలా అంతమైంది? కల్కి ఏం చేస్తాడంటే 2898వ సంవత్సరంలో కథ మొదలవుతుంది. విలన్ మరియు అసురులు ఉంటారు. ఈ ప్రదేశాలు వాళ్ళ స్థావరాలు చూడటానికి ఎంతో నిర్మించుకొని ఉంటారు. కానీ అప్పుడే వాళ్ళ స్థావరాలు మొత్తం నాశనం అయ్యే పరిస్థితి వస్తుంది. విలన్ ఎలాగైనా తన సామ్రాజ్యంను అలాగే అక్కడ ఉండే ప్రదేశాలను చూస్తూ ఈ ప్రపంచాన్ని ఎలాగైనా నాశనం చేయాలి, అలాగే ప్రపంచాన్ని మొత్తం మన ఆధీనంలో ఉంచుకోవాలని అనుకుంటాడు. విలన్ దగ్గర ఉండే అసురులు ప్రపంచాన్ని దక్కించుకోవాలని మొదలు పెడతారు. ప్రపంచంలో ఉన్న ప్రతి స్థావరంను వాళ్ళు దక్కించుకుంటారు. కానీ కొన్ని ప్రదేశాలను వాళ్ళు దక్కించుకోలేకపోతారు. ఆ ప్రదేశాలు ఏవి అంటే కల్కి, అశ్వత్థామకు అలాగే శివుడికి సంబంధించిన ప్రదేశాలు ఆ ప్రదేశాల దగ్గరకు కూడా వెళ్ళలేకపోయారు. అసురులే కాదు, ఆ యుగంలో జన్మించిన ఏ ఒక్కరి వల్ల కూడా కాలేదు. ఆ ప్రదేశాలను దక్కించుకోవాలంటే కేవలం కల్కి మతానికి చెందిన వ్యక్తి కావాలి. సరిగ్గా కొన్ని సంవత్సరాల తర్వాత భైరవ అసురుల స్థావరంలోకి వస్తాడు. భైరవ ఆ ప్రదేశాల దగ్గరకు వెళ్తాడు. వాటి గురించి తెలుసుకొని అసురులతో మాట్లాడతాడు. వాటిని దక్కించుకోవాలంటే సుమారు 6000 సంవత్సరాల క్రితం జరిగిన కథను మార్చాలి. అలా మార్చాలి అంటే 6000 సంవత్సరాల క్రితంకు వెళ్ళాలి. దాంతో 6000 సంవత్సరాల క్రితంకు వెళ్ళడానికి అసురులు, భైరవ అలాగే విలన్ సిద్ధమవుతారు. 6000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఏమిటి అంటే కల్కిని పూజించే వాళ్ళు భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలను తగ్గించాలని అలాగే మంచి భవిష్యత్తు రావాలని ఎదురు చూస్తూ ఉంటారు. కల్కిని నమ్మే అలాంటి ప్రజల మీద ఎన్నో ప్రమాదాలు వస్తూ ఉంటాయి. అలాగే ఎంతో భయంకరమైన వ్యక్తి అశ్వత్థామ. అశ్వత్థామ కొత్త ప్రపంచాన్ని సృష్టించగలడు. నాశనం చేసే అంత శక్తి కూడా అతనికి ఉంటుంది. కానీ కల్కిని నమ్మే ప్రజల మీద అశ్వత్థామ వాళ్ళను నాశనం చేసే ప్రయత్నం చేస్తాడు. అప్పుడే కల్కికి మరియు అశ్వత్థామకు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో వాళ్ళిద్దరూ యుద్ధం చేస్తుంటే ప్రపంచం అంతమయ్యేలా జరుగుతుంది. అశ్వత్థామ యుద్ధంలో ఓడిపోతాడు. కల్కి అశ్వత్థామకు బందీగా ఉండాలని శాపం పెడతాడు. అలా కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోతాయి. అశ్వత్థామ ఎలాగైనా ఆ శాపం నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తాడు. అయినా ఆ శాపంతో అలాగే ఉండిపోతాడు. కల్కిని నాశనం చేయాలని అశ్వత్థామ ఉంటాడు. అప్పుడే భైరవ అసురులు ఈ స్థావరాలకు వస్తారు. అసురులు చేరుకున్నాక భైరవ కొన్ని ప్రదేశాల దగ్గరకు ఒంటరిగా వెళ్తాడు. భైరవకు దైవం ఎక్కువ. దాంతో శివుడి ప్రదేశంలోకి వెళ్తాడు. అక్కడ అన్నిటిని చూస్తూ అలాగే ఉండిపోతాడు. అంతలోని అసురులు ఆ శివుడి ప్రదేశంలోకి వస్తారు. అప్పుడే అశ్వత్థామ కళ్ళు తెరిచి ఆ శాపం నుండి విముక్తి అవుతాడు. ఎలా అంటే అక్కడికి వచ్చిన అసురులు మొత్తం శివుడి స్థావరాలను అలాగే ఆ ప్రదేశాలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. అశ్వత్థామ ఆ అసురులను తన ఆయుధంతో వాళ్ళను చంపేస్తాడు. ఎలా అంటే అక్కడికి వచ్చిన అసురులు మొత్తం శివుడి స్థావరాలను అలాగే ఆ ప్రదేశాలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. అశ్వత్థామ ఆ అసురులను తన ఆయుధంతో వాళ్ళను చంపేస్తాడు. అశ్వత్థామకు ఉన్న శక్తి మొత్తం తన ఆయుధంలోనే ఉంటుంది. పెద్ద పెద్ద ఆయుధాలతో విలన్ శక్తివంతమైన వెపన్స్ ను అసురులు తెచ్చుకొని ఉంటారు. అక్కడ ఉండే ప్రజలను అసురులు మొత్తం నాశనం చేస్తూ ఉంటారు. ఇక్కడితో ఇంటర్వెల్ సీన్ అవుతుంది. సరిగ్గా 6000 సంవత్సరాల క్రితం అంటే ద్వాపర యుగం కాలం అశ్వత్థామకు కల్కికి ఇచ్చిన శాపంతో తన ముఖం కూడా ఎవరికి చూపించకుండా శివుడి స్థావరంలోనే ఉండిపోయి ఉంటాడు. అసురులను చంపిన తర్వాత భైరవ కూడా వెళ్తాడు. అప్పుడు అశ్వత్థామ భైరవ మీద దాడి చేస్తాడు. భైరవ ముఖం కల్కి అవతారంలా అశ్వత్థామకు కనిపిస్తుంది. దాంతో భైరవను చంపడానికి అశ్వత్థామ వస్తాడు. ఆ యుద్ధంలో భైరవకు కల్కికి ఉన్న శక్తులు ఉంటాయి. అశ్వత్థామ శక్తి సరిపోదు. భైరవ అశ్వత్థామను ఓడిస్తాడు. అశ్వత్థామతో ఉన్న ఆయుధంను తీసుకుంటాడు. ఆయుధం చేతిలోకి రాగానే కల్కి అవతారంలా మారిపోతాడు. ఇక్కడ మాత్రం విలన్ అసురులు ప్రజలను చంపేస్తూ ఉన్నారు. ఏ దేవుడిని ఏ మతాన్ని నిర్మించకూడదని అందరినీ చంపేస్తూ ఉంటారు. అందులో ఒక వ్యక్తి అదంతా చూసి కల్కిని పూజిస్తాడు. అప్పుడు ఒక్కసారిగా విలన్ కు సంబంధించిన ఆయుధాలు అలాగే వాళ్ళు తెచ్చుకున్న అసురులను కల్కి అవతారంలో ఉన్న భైరవ నాశనం చేసుకుంటూ వస్తాడు. భైరవ చేతిలో ఆ ఆయుధం కోసం కలియుగంలో చాలా యుద్ధాలు జరిగాయి. అయినా ఏ ఒక్కరి వల్ల ఆయుధంను దక్కించుకోలేకపోయారు. భైరవ
ఆ ఆయుధంను చేతిలో ఉంచుకొని అసురులను అక్కడ జరిగే ప్రతి ప్రమాదంను అడ్డుకునేలా చేస్తాడు. కల్కి ఒక్కడే అసురులు విలన్ కు సంబంధించిన వాళ్ళు మొత్తం వేలాది మంది ఉంటారు. కల్కికి వాళ్లకు యుద్ధం మొదలవుతుంది. ప్రజలను కాపాడాలని కల్కి, విలన్ అసురులు ఈ కాలాన్ని నాశనం చేసి చీకటి ప్రపంచంగా మార్చాలని అనుకుంటారు. ఈ యుద్ధంలో భైరవ ఓడిపోతాడు. అసురులు స్థావరాలను దక్కించుకొని నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. కల్కితో ఉన్న ఆ ఆయుధంను తీసుకొని అసురులు 2898 సంవత్సరంకు వస్తారు. 2898 సంవత్సరంలో జరిగే ప్రమాదాలను కలియుగంను చీకటి ప్రపంచంగా మార్చాలి అని అసురులు సిద్ధమవుతారు. అప్పుడే భైరవ అశ్వత్థామ కలిసి మళ్ళీ ఈ ప్రపంచాన్ని ఎలా కాపాడుతారు అనే దాని గురించి తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ కే మొదలవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని కేవలం ఊహించి చెప్పినది మాత్రమే. ఇది రియల్ స్టోరీ కాకపోవచ్చు, కానీ మేము ఈ స్టోరీని ఊహించి చెప్పడం జరిగింది. సో ఈ వీడియోని మీరు సీరియస్ గా తీసుకోకండి, జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ గా తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్.